ఐసిస్ టెర్రరిస్టులకు 14 రోజుల రిమాండ్. ఎన్ఐఏ కస్టడీ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా. ఉగ్రవాదుల ధ్వంస రచనతో అప్రమత్తం. నగరాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు. భానుకిరణ్ ను చెంచల్గూడకు పంపండి. నాంపల్లి కోర్టులో చర్లపల్లి అధికారుల పిటిషన్. ఖమ్మం జిల్లాను ముంచెత్తిన భారీ వర్షం. మణుగూరు పట్టణం జలమయం. ఇళ్లలోకి చేరిన వరద. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద పెరుగుతున్న నీటి ఉధృతి. 1,67,000 క్యూసెక్కులు విడుదల. హైదరాబాద్ పై ఐసిస్ ఉగ్ర కుట్రలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న అరెస్ట్ చేసిన టెర్రరిస్టుల నుంచి ఎన్ఐఏ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. శనివారం నగరంలో భారీ విధ్వంసానికి ప్లాన్ చేసినట్టు గుర్తించారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య 3 చోట్ల పేలుళ్లకు పాల్పడేలా స్కెచ్ వేశారు ఉగ్రవాదులు. 2 రోజుల్లో బాంబులను తయారు చేసి సిద్ధంగా ఉంచుకోవాలనుకున్నారు. తమపై ఎవరైనా దాడి చేస్తే కాల్పులు జరిపేందుకు వీలుగా నాందేడ్ నుంచి పిస్టల్స్, తూటాలు కూడా కొనుగోలు చేశారు. నగర శివారు ప్రాంతంలో కాల్పులు ప్రాక్టీస్ చేశారు. మొత్తం 5గురిని వాడుకోవాలని నిర్ణయించిన టెర్రరిస్టులు బ్రసెల్స్, ఇస్తాంబుల్ తరహా దాడులు జరిపేందుకు కుట్ర చేశారు. నిన్న అరెస్ట్ చేసిన 5 ఐసిస్ ఉగ్రవాదులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు ఎన్ఐఏ అధికారులు. 2 వారాల పాటు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. అటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఎన్ఐఏ వేసిన పిటిషన్పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. హైదరాబాద్ లో దాడులకు ఐసిస్ కుట్రతో పోలీసులు నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. పాత బస్తీలో నిన్న అదుపులోకి తీసుకున్న టెర్రరిస్టుల దగ్గర గచ్చిబౌలికి చెందిన 2 మ్యాపులు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇనార్బిట్ మాల్ తో పాటు జనసమ్మర్ధ ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తెలియడంతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. గచ్చిబౌలిలోని పలు లాడ్జీలు, ఫంక్షన్ హాళ్లు, పర్యాటక ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అటు దిల్సుఖ్ నగర్ లోని షాపింగ్ మాల్స్ తో పాటు సాయిబాబా టెంపుల్లోనూ బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేయాలని ప్రైవేట్ ఆసుపత్రులు నిర్ణయించాయి. ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఉపయోగం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. మే నెలలో ఓసారి సేవలను నిలిపివేశారు. అప్పటికి 350 కోట్ల బకాయిలు రావాల్సింది. దీంతో ప్రభుత్వం తక్షణమే 100 కోట్లు చెల్లిస్తామని ప్రైవేట్ ఆసుపత్రులకు హామీ ఇచ్చింది. అయితే 40 కోట్లే విడుదల చేసింది. పాత బకాయిలు 310 కోట్లతో పాటు ఈ 2 నెలల పాటు అందించిన సేవలకు రావాల్సిన బకాయిల కోసం ప్రైవేట్ ఆసుపత్రులు సేవలను నిలిపివేస్తున్నాయి. సరిగ్గా పేమెంట్స్ లేనందువలన మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ హాస్పిటల్స్ చైన్ పరిస్థితులు, కొన్ని హాస్పిటల్స్ మూతపడ్డాయి, కొన్ని హాస్పిటల్స్ చైన్ పరిస్థితులు. అదే కాకుండా ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడి వాళ్ళు కూడా సెలెక్టివ్గా కేసెస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంత బకాయిలు 300 crores ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఇన్ని అవుట్స్టాండింగ్ ఎప్పుడు కూడా లేదు. ఇదే కాకుండా ఇంకా 2 ఇష్యూస్ మేము ఫోకస్ చేస్తూ అడుగుతున్నాము ఆల్ ద టైం. ఒకటేమో మెమర్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU పూర్తిగా మాకు అగేన్స్ట్గా సో మెనీ పాయింట్స్ మేము రిక్వెస్ట్ చేశాం. సార్ ఈ పాయింట్స్ పెట్టడంలో మీకు యూజ్ కాదు, మాకు యూజ్ కాదు. ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అది మేము మినిమం ప్యాకేజ్లో చేస్తున్నాం. కొన్నిసార్లు లాస్ వస్తుంది, అయినా మేము చేస్తున్నాం. ఎందుకంటే ఏదో ఒక కేసులో కొంత రికవర్ అవుతుందనే ఉద్దేశంతో మేము చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పేమెంట్స్ పెండింగ్ అయ్యేసరికి మాకు అది చేయని పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్ 2000 సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పై టీఆర్ఎస్ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాస్తవాలు, గణాంకాలతో తాము ప్రెజెంటేషన్ కు సిద్దమవుతున్నామని తెలిపారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైనింగ్ అని ఆరోపించారు ఉత్తమ్. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం భయంకరమైన కుట్రతో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో ముందుకు పోతున్న విషయం, అది వాస్తవాలు, అంకెలతో మేము ముందుకు పోతున్నాము. వాళ్ళ కమిషన్ల కక్కుర్తి కోసమే కొత్త ప్రాజెక్టులు, ఈ రీడిజైనింగ్, ఈ మన్ను మశానం, ఈ 2 ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్టులో పూర్తి చేయడానికి ఏం చేశారో వీళ్ళు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్ ప్రాజెక్ట్స్ నిర్లక్ష్యం చేస్తూ కొత్త ప్రాజెక్టులని, అది కూడా భూసేకరణ విషయంలో, ఇతర విషయాల్లో ఆంధ్ర కాంట్రాక్టర్లు ముద్దు, తెలంగాణ రైతులు వద్దు అనే విధంగా వీళ్ళ ధోరణి ఉంది. వాళ్ళకేమో 100,000 కోట్లు దోపిడీ చేసేవాళ్ళు సిద్ధమే. ఇక్కడ రైతులకి అరే బాబు
మానవీయ కోణంతో న్యాయం చేయండి. భారతదేశంలో ఏ చట్టం అవుతుందో ఆ చట్టం అమలు చేయండి. వాళ్ళని ఒక ఇన్హ్యూమన్ గా బలవంతంగా లాక్కొని మరి నష్టపరచకండి అంటే నేను ఆంధ్ర కాంట్రాక్టులకు చాలా ఇష్టం. తెలంగాణ రైతులకు న్యాయం చేయండి, రైతులకు న్యాయం చేయమంటే మా మీద. హైదరాబాద్ బీసీ సంక్షేమ భవన్లో ఉద్రిక్తత నెలకొంది. ఏపీ ఉద్యోగుల ఫైళ్ల తరలింపు ప్రక్రియను తెలంగాణ ఉద్యోగులు అడ్డుకున్నారు. కామన్ ఫైళ్ల కాపీలు తమకు ఇవ్వకుండా తీసుకెళ్తున్నారని ఆరోపించారు. అయితే ఏపీ ఉద్యోగులు మాత్రం తాము అలాంటి ఫైళ్లను తీసుకెళ్లలేదంటున్నారు. దీంతో ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఫైళ్లను తెలంగాణ ఉద్యోగులు తమ కార్యాలయానికి తరలించారు. తెలంగాణలో న్యాయాధికారుల కేటాయింపులకు ఏపీ సీఎం చంద్రబాబుకు సంబంధం ఏంటని ప్రశ్నించారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. కేసీఆర్ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టద్దని సూచించిన ఎంపీ సెక్షన్ 9, 10లో ఉన్న ఆస్తుల విభజన గురించి కూడా మాట్లాడాలన్నారు. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో ఆ రోజునే మేము ఉద్యమ పార్టీ నుంచి ఒక రాజకీయ పార్టీగా అవతరించింది. ప్రజలు మీరేదో బ్రహ్మాండంగా తెలంగాణను అభివృద్ధి చేస్తారని చెప్పి మీకు ఓటేసి గెలిపించారు. మీరు సమర్థంగా పనిచేయండి, చంద్రబాబు నాయుడు గారిలాగా కష్టపడండి. ఈ జడ్జిల నియామకం కానీ, న్యాయమూర్తుల నియామకం కానీ, హైకోర్టు విభజన కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు. ఆల్రెడీ ఎప్పుడోనే అమరావతిలో స్థలం మేము ఇస్తాము, పలానా స్థలం కూడా దీనికి కేటాయించామని చెప్పి సుప్రీంకోర్టుకి లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే హైకోర్టుకి లేఖ రాయడం జరిగింది. జడ్జీల బృందం వచ్చి ఆ స్థలాన్ని పరిశీలించుకోవడం కూడా జరిగింది. ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టాలనేటువంటి సెంటిమెంట్లను రెచ్చగొట్టాలనే తత్వం మాది కాదు, మా ముఖ్యమంత్రి గారిది కాదు, మా తెలుగుదేశం పార్టీది కాదు. కాబట్టి కవిత గారైనా, కేసీఆర్ అయినా, ఇంకెవరైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులైనా మాట్లాడేటప్పుడు మీరు సమర్థంగా పనిచేయండి. మీ తెలంగాణని మీరు బంగారు తెలంగాణ అంటున్నారు.